వెల్కమ్ టు మరో కురుక్షేత్రం నేషనల్ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్తల్ని చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ప్రయాగ్రాజ్ లో 8 గంటలకు పైగా ఉండనున్నారు. సోమవారం ఉదయం అంటే ఈ రోజు 10 గంటలకి రాష్ట్రపతి ప్రయాగ్రాజ్ కి చేరుకున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం, ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శిస్తారు. అదేవిధంగా కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్ ను పరిశీలిస్తారు. సాయంత్రం 5:45 ప్రయాగ్రాజ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరతారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సిఎస్ రంగరాజన్ పై రామరాజ్యం అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషించారు. ఈ ఘటనపై ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం చిలుకూరు బాలాజీ ఆలయానికి వంశ పారంపర్యంగా అర్చకుడిగా వ్యవహరిస్తున్నటువంటి రంగరాజన్ ధార్మిక వ్యవహారాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్ కు ఆయన మద్దతునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూ ధర్మంపై జరిగే దాడులను ఖండిస్తుంటారు. అయితే శుక్రవారం వీర రాఘవరెడ్డి 20 మంది రామరాజ్యం సభ్యులతో కలిసి చిలుకూరుకు వచ్చారు. నేరుగా బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజు ఇంటికి వెళ్లారు. రామరాజ్య స్థాపనకు సహకరించాలి, ఉగాదిలోగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సాయం చేయాలి, చిలుకూరు ఆలయాన్ని నాకు అప్పగించాలి అంటూ రంగరాజన్ ను బెదిరించారు. లేని పక్షంలో అంత చూస్తానంటూ హెచ్చరించారు కూడా. దానికి రంగరాజన్ తీవ్రంగా స్పందిస్తూ తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని, అడ్డదారిలో ఎవరికి సహకరించేది లేదని తేల్చి చెప్పేశారు. దాంతో వీర రాఘవరెడ్డి ఆయనపై చేయి చేసుకున్నారు. రంగరాజన్ ను ఓ మూల కూర్చోబెట్టి తనకొచ్చిన శ్లోకాలు, పద్యాలు వల్లిస్తూ కాలం చెల్లిన భారత శిక్షా స్మృతి ఐపీసీ, భారతీయ నేర శిక్షా స్మృతి సిఆర్పిసి లోని పలు సెక్షన్ల గురించి చెబుతూ దూషించారు. నీకేం తెలుసు, నీకేం తెలియదు అని తెలిసినట్లు ప్రవర్తిస్తున్నావు అంటూ తీవ్ర స్వరంతో బెదిరించారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దారుణంపై ఎంవి సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం సమాంతర దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది. ఇతర నిందితుల అరెస్టుకు వేర్వేరు బృందాలు పనిచేస్తున్నాయని మొయినాబాద్ పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా ఎలక్టోరల్ నోడల్ అధికారి పద్మజ రాణి ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలనుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పద్మజరాణి మాట్లాడుతూ శిక్షణ తరగతులను చక్కగా అర్థం చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసనసభ, మండలి ఎన్నికల ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. సంయమనంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. మాస్టర్ ట్రైనర్ కృష్ణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ శిక్షణ తరగతుల్లో ట్రైనింగ్ మేనేజ్మెంట్ అధికారి రామాచారి, బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారి బాలరాజు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, ఆందోళ్ రెవెన్యూ డివిజన్ల అధికారులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. ఒక్కో దేశంపై వరుస పెట్టి సుంకాల మోత మోగించేస్తున్నారు. జాగా అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీసేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ 1 లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం లోపు పరస్పర సుంకాల విధింపుపై ప్రకటన చేస్తాం, ఇది వెంటనే అమల్లోకి వస్తుంది అని స్పష్టం చేశారు. అయితే ఈ పరస్పర సుంకాల విధింపుల లక్ష్యం ఏంటో స్పష్టత ఇవ్వలేదు గానీ తాను విధించబోయే పరస్పర సుంకాల విదేశీ సుంకాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుందని అన్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే మా నుంచి వసూలు చేస్తే మేము వారి నుంచి వసూలు చేస్తాం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగుస్తుండటంతో ఇప్పటి వరకు 85 నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు వెల్లడించారు. నేడు గడువు ఆఖరు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు కూడా 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు PRTU బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి 2వ సెట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి TJAC అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 13 చోట్ల ఆప్ విజయ అవకాశం దెబ్బతీసిన కాంగ్రెస్ 23 స్థానాల్లో గెలుపొందిన ఆప్ మ్యాజిక్ ఫిగర్ నెంబర్ 36 సీట్లు కాగా ఒక్క స్థానంలో కూడా గెలవకుండానే 13 చోట్ల కాంగ్రెస్ ఎఫెక్ట్ అయింది. ఈ కాంగ్రెస్ ఎఫెక్ట్ కూడా బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించింది. స్కూల్ బాలికపై ఓ యువకుడితో పాటు ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. గత నెల 29న ఆటో డ్రైవర్ సునీల్ బాలికను స్కూల్ కి ఆటోలో తీసుకెళ్తుండగా సతీష్ బైక్ తో అనుసరించాడు. దారిలో బాలికకు వాంతులు కాగా ఆమెను ఇంటికి తీసుకువెళ్తా అని సతీష్ బైక్ పై తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో బైక్ పై లైంగిక దాడి చేశాడు. సాయంత్రం స్కూల్ కి తీసుకువచ్చి పాఠశాల ఆటో ఎక్కించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సునీల్ కూడా బెదిరించి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనుంది. ఇవాళ లేదా రేపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వేయనుంది. ఇప్పటికే 1 ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సర్కార్ నగదు జమ చేసినట్లు పేర్కొంది. జమ కాని వారు సంబంధిత AEO లేదా AOను సంప్రదించాలని చెప్పింది. కాగా ఏటా ఎకరానికి 12,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తామన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సర్వే సమయంలో స్థలం చూపిన చోట ఇల్లు నిర్మించాలి. ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. కనీసం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాలి. పునాది పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు జమ చేస్తారు. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందిస్తారు. AE MPDOలు ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి నగదు జమకు సిఫార్సు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వేసవి రాకముందే ఎండలు భగభగమంటున్నాయి. తెలంగాణలో వచ్చే 2 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు అయినట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీలు, కొత్తగూడెంలో 37.6 డిగ్రీలు రికార్డు అయింది. అటు ఏపీలోనూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కర్నూలులో 36.4 డిగ్రీలు నమోదైంది. ఇది ఇవాళ నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.